డ్రామా 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 సెప్టెంబర్ 6th 2024న మ్యాట్ షూమర్ అనే ఒక ఏఐ స్టార్టప్ ఫౌండర్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్తో ఒక్కసారిగా ఏఐ కమ్యూనిటీ షేక్ అయింది. ఎందుకంటే ఆ ట్వీట్లో రిఫ్లెక్షన్ 70B అనే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేశామని, అండ్ ఆ మోడల్ ఇప్పుడున్న అన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్ కన్నా టాప్ మోడల్ అని, అన్ని మోడల్స్ని బీట్ చేస్తుందని అనౌన్స్ చేశాడు. అంతేకాదు, ట్రిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న ఓపెన్ ఏఐ GPT-4o అనే ఒక పెద్ద పవర్ఫుల్ మోడల్ని అక్రాస్ అన్ని బెంచ్ మార్క్స్ రిఫ్లెక్షన్ 70B బీట్ చేసింది అని ఒక పెద్ద బోల్డ్ క్లెయిమ్ చేశాడు. అండ్ దానికి ప్రూఫ్గా రిఫ్లెక్షన్ 70B పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ వర్సెస్ పెద్ద మోడల్స్ అయిన క్లాడ్ 3.5 సానెట్, GPT-4o, llama 3.1405 బిలియన్ మోడల్ అండ్ జెమినై 1.5 Pro ఇలాంటి పెద్ద పవర్ఫుల్ మోడల్స్ తో కంపేర్ చేసి ఒక పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ షీట్ని కూడా ట్వీట్లో పెట్టాడు. అండ్ రిఫ్లెక్షన్ 70B మోడల్ని హగింగ్ ఫేస్ ప్లాట్ఫామ్లో ఒక ఓపెన్ సోర్స్ మోడల్ కింద అప్లోడ్ చేశాడు. అప్లోడ్ చేసి ట్విట్టర్లో అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్మెంట్ రాగానే ఏఐ కమ్యూనిటీలో ఉన్న క్యూరియస్ సోల్స్, ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఆ మోడల్ని వెంటనే డౌన్లోడ్ చేసి టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అంతే, ఇక్కడ డ్రామా స్టార్ట్స్. అండ్ ఆ ఏఐ కమ్యూనిటీలో ఉన్న క్యూరియస్ సోల్స్ ఎవరైతే ఉన్నారో, ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఎవరైతే ఈ మోడల్ని హగింగ్ ఫేస్ నుంచి డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ చేయడం మొదలుపెట్టారో, వాళ్ళు ఈ మోడల్ అనుకున్నట్టు, రిఫ్లెక్షన్ 70B మోడల్ అనుకున్నట్టు పర్ఫామ్ చేయట్లేదని ట్వీట్స్ పెట్టడం మొదలుపెట్టారు. అండ్ రెడిట్లో కూడా డిస్కషన్స్ స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇన్ఫ్యాక్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఆర్ ఏఐ మోడల్స్ని ఇండిపెండెంట్గా ఎవాల్యుయేట్ చేసే కంపెనీ ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అనే కంపెనీ రిఫ్లెక్షన్ 70B మోడల్ ఏదైతే అప్లోడ్ చేయబడిందో ఆ మోడల్ యొక్క రిజల్ట్స్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, వాళ్ళు ట్వీట్ చేయడం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ మోడల్ రిఫ్లెక్షన్ 70B అనే మోడల్ ఇన్ఫ్యాక్ట్ llama 3.170B అనే మోడల్ కన్నా వర్స్గా పర్ఫామ్ చేస్తుందని వాళ్ళు ట్వీట్ పెట్టడం జరిగింది. llama 3.170B ఎందుకంటే మ్యాట్ షూమర్ చెప్పడం ఏంటంటే, రిఫ్లెక్షన్ 70B llama 3.170B అనే మోడల్ మీద ఫైన్ ట్యూన్ చేసి డెవలప్ చేశారని వాళ్ళు ట్వీట్లో రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఆర్టిఫిషియల్ అనాలిసిస్ కంపెనీ చెప్పడం ఏంటంటే, ఆ పర్టికులర్ మోడల్ కన్నా ఇది పూర్గా పర్ఫామ్ చేస్తుందని వాళ్ళు ట్వీట్ రూపంలో పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ రెడిట్లో కొందరు యూజర్స్ ఈ రిఫ్లెక్షన్ 70B మోడల్ యొక్క వెయిట్స్ని llama 3.170B మోడల్కి ఆ వెయిట్స్ని కంపేర్ చేసి చూశారు. ఒక సర్ప్రైజింగ్ రిజల్ట్ అయితే వాళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. రిఫ్లెక్షన్ 70B మోడల్ యొక్క వెయిట్స్ llama 370B మోడల్ యొక్క వెయిట్స్కు దగ్గరగా ఉన్నాయని llama 3.1 కన్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక రెడిట్లో ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. అండ్ వాళ్ళు ఒక సర్కాస్టిక్ కమెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎవరైతే డెవలప్ చేస్తారో రిఫ్లెక్షన్ 70B మోడల్కి, వాళ్ళకు ఏ మోడల్ మీద వాళ్ళు ఫైన్ ట్యూన్ చేశామో కూడా తెలియదు అనే ఒక కమెంట్, ఒక పాసింగ్ కమెంట్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంకా చాలామంది ట్వీట్స్ రూపంలో, రెడిట్లో పోస్ట్ రూపంలో ఈ మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ నాట్ అప్ టు ద మార్క్ అని మీరు ఏమైతే క్లెయిమ్స్ చేశారో దానికి ఏమాత్రం దరిదాపుల్లో కూడా లేదని ట్వీట్స్ పెట్టడం అండ్ డిస్కషన్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ కేయాస్, ఈ మెస్ అంతా జరుగుతుండగా మ్యాట్ షూమర్ ఒక ట్వీట్ పెట్టాడు. ఆ ట్వీట్లో అని ట్వీట్ పెట్టాడు. సో మ్యాట్ షూమర్ చెప్పడం ఏంటంటే, హగింగ్ ఫేస్లో ఏదైతే మోడల్ అప్లోడ్ చేశారో ఆ మోడల్ యొక్క వెయిట్స్ ఆర్ పారామీటర్స్ సరిగ్గా అప్లోడ్ అవ్వలేదని, ఆ అప్లోడ్ ప్రాసెస్లో మేము సరైన మోడల్ని అప్లోడ్ చేయలేదని తను ట్వీట్లో పెట్టడం అయితే జరిగింది. అండ్ మేము ఈరోజు దాన్ని ఫిక్స్ చేయబోతున్నామని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కానీ మీన్ వైల్ రిఫ్లెక్షన్ 70B మోడల్ని వాళ్ళు ఇంటర్నల్గా హోస్ట్ చేసిన ఒక ఏపీఐని ఈ ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అనే కంపెనీకి యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అనే కంపెనీ ఈ ఇంటర్నల్ ఏపీఐ ఏవైతే ఉందో ఇంటర్నల్గా మ్యాట్ షూమర్ వాళ్ళ కంపెనీలో ఈ మోడల్ని ఏదైతే హోస్ట్ చేశారో ఆ హోస్ట్ చేసిన మోడల్ని ఈ కంపెనీ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయడం జరిగింది మరి ఒకసారి, రైట్. సో ఈ ఇవాల్యుయేషన్ రిజల్ట్స్ కొన్ని సర్ప్రైజింగ్గా
మంచిగా ఉన్నాయి. బట్ స్టిల్ మ్యాట్ హ్యూమర్ ఏదైతే క్లెయిమ్ చేశాడో, బోల్డ్ క్లెయిమ్స్ చేశాడో, GPT-4 మించిపోయిన రిజల్ట్స్ అన్న రీతిలో లేవు. బట్ స్టిల్ దే ఆర్ వెరీ గుడ్ అన్నట్టు ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అనే కంపెనీ ఒక పోస్ట్ రూపంలో తెలియజేయడం జరిగింది. అండ్ ఇన్ ద మీన్ టైమ్ ఈ ఇంటర్నల్ ఏపీఐ ఏదైతే ఉందో, ఇంటర్నల్గా ఉన్న మోడల్ని మ్యాట్ హ్యూమర్ ఓపెన్ రౌటర్ అనే కంపెనీకి యాక్సెస్ ఇచ్చాడు. సో ఓపెన్ రౌటర్ ఈ ఇంటర్నల్ ఏపీఐని హోస్ట్ చేసింది. అండ్ హోస్ట్ చేసిన తర్వాత అది ఇట్ వాస్ అవైలబుల్ టు పబ్లిక్. సో పబ్లిక్ ఏఐలో ఉన్న ఏఐ కమ్యూనిటీలో ఉన్న క్యూరియస్ సోల్స్ అండ్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్, సో వాళ్ళు అగైన్ దాన్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఎట్ అగైన్ సమ్ ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ బయటపడ్డాయి. అండ్ ఈ యూజర్స్, ఏఐ కమ్యూనిటీలో ఉన్న ఏఐ క్యూరియస్ సోల్స్ అండ్ ఇండిపెండెంట్ రీసెర్చర్స్ ఈ రిఫ్లెక్షన్ ఈ యొక్క ఇంటర్నల్ ఏపీఐ నుంచి వచ్చిన రెస్పాన్సెస్ క్లాడ్ 3.5 సానెట్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వడం చూశారు. అండ్ దెన్ అగైన్ రెడిట్ మళ్ళీ బ్లో అయింది. రెడిట్లో మళ్ళీ పోస్ట్ పెట్టడం మొదలుపెట్టారు, ట్వీట్స్ చేయడం మొదలుపెట్టారు. అండ్ సమ్ క్వశ్చన్స్ కూడా, క్వరీస్ కూడా ఈ ఇంటర్నల్ ఏపీఐని అడగడం మొదలుపెట్టారు. అందులో వాళ్ళు గమనించింది ఏంటంటే ఇంటర్నల్ ఏపీఐ నుంచి వస్తున్న రెస్పాన్సెస్లో క్లాడ్ అనే టర్మ్స్ ఫిల్టర్ అవ్వడం చూశారు. సో ఆ ఫిల్టర్ అవ్వడం చూడడం వల్ల సో యూజర్స్ వాళ్ళని హ్యూమర్ని అక్యూజ్ చేసింది ఏంటంటే, సో అట్ ద బ్యాక్ ఎండ్ ఈ రిఫ్లెక్షన్ అనే మోడల్ ఇంటర్నల్గా మీరు క్లాడ్ 3.5 సానెట్ అనే మోడల్ని హోస్ట్ చేసి దాని ఏపీఐ మీరు యాక్సెస్ ఇచ్చారు అని అక్యూజ్ చేయడం మొదలుపెట్టారు. సో అగైన్ రెడిట్ బ్లో అవడం స్టార్ట్ అయింది. అండ్ అగైన్ ట్వీట్స్ మళ్ళీ పోర్ అవడం స్టార్ట్ అయినాయి. అండ్ ఈ బ్యాక్లాష్ అంతా ఇలా ఉండగా, ఈ బ్యాక్లాష్ మధ్యలో ఇన్ ద మీన్ టైమ్ మ్యాట్ హ్యూమర్ అండ్ టీమ్ సెకండ్ అప్డేట్ చేసిన రిఫ్లెక్షన్ 70B మోడల్ని హగ్గింగ్ ఫేస్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ అనాలిసిస్ అనే కంపెనీ మళ్ళీ ఫర్ ద థర్డ్ టైం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ చేయడం జరిగింది. ద సెకండ్ మోడల్ ఏదైతే హగ్గింగ్ ఫేస్లో అప్లోడ్ చేయడం జరిగిందో, సో వాళ్ళు అగైన్ ఒక డిస్క్రిపెన్సీ చూశారు. ఇంటర్నల్ ఏపీఐ నుంచి వచ్చిన రిజల్ట్స్ అండ్ ఈ థర్డ్ వాట్ ఎవర్ సెకండ్ అప్గ్రేడెడ్ మోడల్ నుంచి వచ్చి అప్డేటెడ్ మోడల్ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ అగైన్ వాటి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ వాళ్ళు చూడడం జరిగింది. అండ్ అగైన్ ఇన్ ద మీన్ టైమ్ ఏఐ సో మ్యాట్ హ్యూమర్ అండ్ టీమ్ని మళ్ళీ అక్యూజ్ చేయడం జరిగింది. సో ఈసారి క్లాడ్ 3.5 సానెట్ని ఏదైతే ఇంటర్నల్గా వాళ్ళు హోస్ట్ చేశారని అక్యూజ్ చేశారో ముందు, సో అది అందరూ బ్యాక్లాష్ ఇవ్వడం ద్వారా మ్యాట్ హ్యూమర్ అండ్ టీమ్ క్లాడ్ 3.5 సానెట్ నుంచి GPT-4 ఇంటర్నల్గా హోస్ట్ చేసి దాన్ని ఏపీఐ యాక్సెస్ ఇచ్చారని మళ్ళీ ఒక క్లాష్ అయితే మళ్ళీ అగైన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈసారి కామన్ యూజర్సే కాదు, ఏఐ కమ్యూనిటీ కాదు, కంపెనీసే లైక్ ఆర్టిఫిషియల్ అనాలిసిస్, హైపర్బోలిక్ ఏఐ వాళ్ళు బయటకు వచ్చి ట్విట్టర్లో ఓపెన్గా సో మ్యాట్ హ్యూమర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అన్నట్టు సో వాళ్ళు కమెంట్ పెట్టడం జరిగింది. అండ్ దే ఆస్క్డ్ ఫర్ ఆన్సర్స్ ఫ్రమ్ మ్యాట్ హ్యూమర్ అండ్ టీమ్. అండ్ ఈ బ్యాక్లాష్, ఈ మెస్ అండ్ ఈ కేయోస్ మధ్యలో ఫైనల్గా మ్యాట్ హ్యూమర్ బయటికి రావాల్సి వచ్చింది. అండ్ బయటికి వచ్చాడు అండ్ ఒక ట్వీట్ పెట్టాడు, I got ahead of myself when I announced this project and I am sorry, that was not my intention and blah 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 అని ట్వీట్ పెట్టాడు. బట్ ఇట్ వాస్ టూ లేట్. ఏఐ కమ్యూనిటీ లాస్ట్ ట్రస్ట్ ఇన్ మ్యాట్ హ్యూమర్ అండ్ టీమ్. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత, ఈ ట్వీట్ తర్వాత ఏఐ కమ్యూనిటీ మరింత డిగ్ చేయడం, తవ్వడం స్టార్ట్ చేశారు. ఏమైంది, ఏం జరిగిందని. సో మ్యాట్ హ్యూమర్ తను స్టార్టింగ్ ట్వీట్స్లో రిఫ్లెక్షన్ 70B అనే మోడల్ని గ్లైవ్ ఏఐ అనే మోడల్తో పార్ట్నర్షిప్ చేసి ఆ మోడల్ని డెవలప్ చేశారని ట్వీట్స్లో పేర్కొన్నాడు. అండ్ గ్లైవ్ ఏఐకి కావాల్సిన కైండ్ ఆఫ్ ప్రమోషనల్ ట్వీట్స్ కూడా చేశాడు. సో ఏఐ కమ్యూనిటీ ఏమైనా అక్యూజ్ చేసింది అంటే, సో గ్లైవ్ ఏఐలో మ్యాట్ హ్యూమర్ యాక్టివ్ ఇన్వెస్టర్స్ అని, సో తనకున్న స్టార్టప్స్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్, కావాల్సిన అటెన్షన్ వస్తుందని, ఇదంతా ఈ హైప్ అంతా క్రియేట్ చేశారని అక్యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సాహిల్ చౌదరి, ద ఫౌండర్ ఆఫ్ గ్లైవ్ ఏఐ, ఇండియన్ అతను, తను కూడా బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. ఒక ట్వీట్ పెట్టాడు, నేను కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తున్నాను, అసలు ఏం జరిగింది, ఏమైంది అని కంప్లీట్ పోస్ట్ మార్టం చేస్తుంది.
నేను చేస్తున్నాను. ఒక్కసారి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత ఏఐ కమ్యూనిటీకి కంప్లీట్గా ఏం జరిగింది, అసలు ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్స్ ఏం జరిగినాయి, రిజల్ట్స్ ఆ విధంగా ఎందుకు వచ్చినాయి, క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇనిషియల్గా మాకు వచ్చిన బెంచ్ మార్క్స్ ఎందుకు అలా ఉన్నవి, సో ఎందుకు ఆ పర్టికులర్ బెంచ్ మార్క్స్ రీప్రొడ్యూస్ చేయలేకపోయారు. సో ఈ డీటెయిల్స్ అన్నిటి కోసం వివరణగా నేను ఏఐ కమ్యూనిటీకి ఈ పోస్ట్ మార్టం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని, రివీల్ చేస్తాను అని పెట్టడం జరిగింది. ఏదైనప్పటికీ మ్యాట్ షూమర్ అండ్ హిస్ టీమ్ ఇయర్స్ నుంచి బిల్డ్ చేసిన ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీని దే లాస్ట్ లైక్ దిస్. సో ఏఐ కమ్యూనిటీకి మళ్ళీ ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకుని మళ్ళీ రావాలి, ఏఐ కమ్యూనిటీ ఆర్ పీపుల్ మ్యాట్ షూమర్ అండ్ టీమ్ని నమ్మాలి అంటే, సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇట్స్ గోయిన్ టు హ్యాపెన్ ఆర్ నాట్, బట్ మ్యాట్ షూమర్ అండ్ సాహిల్ చౌదరి వర్ అక్యూజ్డ్ ఆఫ్ ఫ్రాడ్. ఓకే, సమరైజ్ చేద్దాం. మ్యాట్ షూమర్ అనే ఒక ఏఐ స్టార్టప్ ఫౌండర్ రిఫ్లెక్షన్ 70B అనే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్, ఒక రెవల్యూషనరీ మోడల్ని డెవలప్ చేశామని, అండ్ ఎగ్జిస్టింగ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బీట్ చేస్తుందని ఒక బోల్డ్ క్లెయిమ్స్ చేస్తూ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. కానీ అప్పటి నుండి ఆ మోడల్ని ఏఐ కమ్యూనిటీ కానీ, ఇండిపెండెంట్ రీసెర్చర్స్ కానీ, ఇండిపెండెంట్ కంపెనీస్ ఇవాల్యుయేట్ చేసే కంపెనీస్ కానీ వాళ్ళు క్లెయిమ్ చేసిన బెంచ్ మార్క్స్ని ఒక్కసారి కూడా రీప్రొడ్యూస్ చేయలేకపోయారు. అండ్ ఏఐ కమ్యూనిటీ కూడా చాలా మెస్అప్స్ అండ్ హికప్స్ ప్రాసెస్లో చూడడం జరిగింది. అండ్ ఫైనల్గా అందరూ ఇంక్లూడింగ్ కంపెనీస్ కూడా మ్యాట్ షూమర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అని క్వశ్చన్స్ అడగడంతో ఫైనల్గా మ్యాట్ షూమర్ బయటకు వచ్చి ఐఎమ్ సారీ, నేను తొందరపడ్డాను అనే ట్వీట్ మాత్రం అయితే చేశాడు. కానీ ఇప్పుడు జరిగిన వరకు ఇప్పుడు జరిగినంత మెస్ అండ్ కేయాస్కి ఎక్స్ప్లెనేషన్ ఆర్ రీజన్స్ అయితే ఏమీ చెప్పలేదు. బట్ ఎనీ విచ్ వే ఫైనలీ ఏఐ కమ్యూనిటీ లాస్ట్ ట్రస్ట్ on Matt Schumer and team, and they were accused of fraud. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఏఐ స్టోరీస్తో మీ ముందుకు వస్తా. అండ్ నెక్స్ట్ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఓపెన్ ఏఐ ప్రాజెక్ట్ స్ట్రాబెర్రీని ఫైనల్గా లాంచ్ చేసింది ఈ వీక్. అండ్ దానికోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్, దానికోసం మరిన్ని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సీ యూ సూన్.